సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలేయ కొవ్వు ఫ్యాటీ లివర్ను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. కాలేయ కొవ్వు ఇప్పుడు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రత్యేకించి విశ్రాంత స్థితిలో ఎక్కువ సమయం గడిపే వారిలోనూ, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఈ సమస్య అధికమవుతోంది. అయితే ఈ పరిస్థితిని కొన్ని ఆహార పదార్థాలతో తిరుగుముఖం పట్టించవచ్చునంటున్నారు నిపుణులు. కాలేయ కొవ్వును తగ్గించే 4 నిర్దిష్ట ఆహార సమ్మేళనాలను సూచిస్తున్నారు. ఖర్జూరం, వాల్నట్స్. ఖర్జూరాలు తీయగా ఉంటాయని మాత్రమే అందరికీ తెలుసు, కానీ వాటిలో నీటిలో కరిగే పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను, చక్కెర శోషణలను నెమ్మదించి కాలేయంలో పేరుకున్న కొవ్వు కరిగేలా చేస్తుంది. ఖర్జూరాన్ని వాల్నట్స్తో జోడించి తినడం వల్ల ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండే వాల్నట్స్ కాలేయ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి ఎంజైమ్ మోతాదులను మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల తీపి తినాలనే కోరిక తీరడంతో పాటుగా కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిరూపణ అయింది. అలాగే డార్క్ చాక్లెట్, నట్స్. మంచి నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. డార్క్ చాక్లెట్కు బాదం, పిస్తా వంటి నట్స్ను జోడించగలిగితే లాభాలు రెట్టింపు అవుతాయి. నట్స్లోని విటమిన్ ఇ ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ కణాలను కాపాడతాయి. ఈరోజు మనం కాలేయ కొవ్వు తగ్గించుకునే ఆహార పదార్థాల సమ్మేళనాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.